ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్లపల్లి సమీపంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కు త్రుటిలో పెనుముప్పు తప్పింది. విజయవాడ వెళుతుండగా రాత్రి 8:30 ప్రాంతంలో ఇంజిన్ వైపు నుంచి పెద్ద శబ్దం వచ్చింది. అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగి రైలును నిలిపేశారు. రైలు ఇంజిన్ పైన విద్యుత్ వైరుని తాకే పరికరం విరిగిపోయి 1/2 కిలోమీటర్ మేర విద్యుత్ తీగ తెగిపడింది. దానికి అనుబంధంగా ఉన్న ఇనుప దిమ్మెలు, పింగాణి ప్లేట్లు 200 మీటర్ల దూరంలో పడిపోయాయి. రైలు మీద పడి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని ప్రయాణికులు ఆందోళన చెందారు. 4 గంటల పాటు సికింద్రాబాద్, విజయవాడ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. తక్షణం స్పందించిన రైల్వే అధికారులు విజయవాడ నుంచి లోకో డీజిల్ ఇంజిన్ తెప్పించి రైలును పంపించి వేశారు. మరమ్మతు పనులు శరవేగంగా సాగుతున్నాయి. కొందరు ప్రయాణికులు భయంతో పొదల్లోకి దూకడం వల్ల స్వల్ప గాయాలయ్యాయి. బాగా సౌండ్ వచ్చి తర్వాత ఇక వరుసగా దందనమని బోగిలికి తగులుకుంటూ వెళ్ళింది. రాళ్ళు కూడా పైకి లేచిపోయినండి బాగా. తర్వాత ఏందని చెప్పి డ్రైవర్ కొద్దిగా ఎదురుకెళ్ళాక ఆపేశాడు. పైకి చూస్తే అది కరెంటు టచ్ అయ్యేది ఇరిగిపోయి ఉంది. జనాలందరూ దిగారని. ఇది 3 గంటలు అయిందండి. 9:15 గంటలకు ఆగిపోయింది. ఎస్ఐలు, సిఐలు అందరూ వచ్చి కూడా ఇన్వెస్టిగేషన్ చేసింది.